తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మినిస్టర్ శ్రీధర్ బాబు విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించడానికి 11 రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో వారు పర్యటించారు. హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రాల్లోని జిల్లాల్లో వివిధ కంపెనీల పెట్టుబడులు పెట్టాలని ఆయా ప్రతినిధులను కోరారు. ఈ పర్యటనపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. మా పర్యటన ఫ్లాప్ అయిందో సక్సెస్ అయిందో ప్రజలకు తెలుసన్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ నాయకుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదంటూ ఎత్తివచ్చేశారు. ఫ్యూచర్ స్టేట్గా తెలంగాణ ఉండబోతుందని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ఆసక్తిని చూపిస్తున్నాయని కూడా మంత్రి చెప్పారు. వారు చేసుకుంటే వారు అప్పుడు పెట్టాలి. మరొకసారి ఫోటో దిగిపోగానే అగ్రిమెంట్ అవుతుందా? ఒక్కసారి అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళు ఇంకోసారి అగ్రిమెంట్ చేసుకుంటారు. ఎవరన్నా సరే మేమంటే చేసుకుంటాం. వాళ్ళు పరిశ్రమలకు సంబంధించి మరొకసారి అగ్రిమెంట్ చేసుకుంటాం. ఆ రోజు వారు పరిచయం అయినంత మాత్రాన ఆ రోజు వారికి నమ్మకం లేకుండానేమో ఈ రోజు మేము పరిచయం అయ్యి మా ఆర్థిక విధానాలు ఈ విధంగా ఉంటాయి, మా రాష్ట్రానికి సంబంధించిన విధి విధానాలు ఈ విధంగా ఉంటాయని నమ్మకం వారు ఎంఓయూలు కానీ అగ్రిమెంట్లు చేసుకోవడం జరుగుతుంది. ఇది పరిశ్రమలకు సంబంధించి విధి విధానాలు ఈ విధంగా ఉంటాయి. ఈరోజు ఎందుకు అప్పుడే ఇంకా 7 నెలలు కాకముందే అప్పుడే ఇంకా రాబోయే కాలంలో ఇంక ఈ విధంగా ఎన్నో చూస్తే ఇంకెంతో భయపడటమో ఆందోళన చెందడం జరుగుతుందో కనబడతాం. మూసీ సుందరీకరణకు సంబంధించి ఈరోజు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో వారి అధ్యక్షులతో కూడా మాట్లాడి ఈరోజు ఈ నగరానికి సంబంధించిన మూసీ నది నల్గొండ జిల్లా వరకు కూడా ఆ ప్రాంత రైతులకు కానీ ఇక్కడ ఉన్న నీటి వనరులను పెంచడానికి కానీ ఉపయోగపడే కార్యక్రమం. ఇది కూడా ఒక ఆర్థిక ఇంజన్గా మనం రాబోయే కాలంలో ఈ సిటీలో దాదాపు 65 కిలోమీటర్ స్థాయిలో ప్రవహించే ఈ నదికి సంబంధించి రీజనరేట్ ఆలోచన వారి ముందట పెట్టడం జరిగింది. వారు కూడా వరల్డ్ బ్యాంక్ సంబంధించిన ప్రతినిధులు కూడా ఒక మంచి ఆలోచన చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా మేము మా వంతు సహకరించే ప్రయత్నంలో ముందుంటామని కూడా వారు చెప్పడం జరిగింది. మరి మేము రిపోర్ట్స్ను తయారు చేయడం కానీ ఈరోజు బ్యాంకుల వరల్డ్ బ్యాంకు సంబంధించి కానీ ఇతర ప్రతినిధులతో మూసీ నదిని ఏ విధంగా రీజనరేట్ చేయబోతా ఉన్నాం అని చెప్పి వారి సహకారం కూడా తప్పకుండా తీసుకుంటాం.